నమస్తే. నవలా శీర్షిక చిరుజల్లై రానా. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది రాధిక. తన రచనలను కథలు కథానికలు శ్రోతలకు వినిపించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక కథలో పెడితే, ఆ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో, ఏం మాట్లాడుకున్నారో అమోఘ బ్యాగ్ సర్దుకుని గదిలోంచి బయటకొచ్చింది. గబగబా మెట్లు దిగింది. ఆమె భర్త దర్శన్ ఆమెను ఆపలేదు. ఆమెని చూస్తూ పైనే నిలబడ్డాడు. మెట్లు దిగి బ్యాగ్ పట్టుకుని వస్తున్న అమోఘను చూసి డ్రైవర్ షింబు పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చాడు. కార్ డోర్ తీసి వినయంగా నిలబడ్డాడు. ఆమె అదేం చూడకుండా సరన గేట్ లాగి దూసుకుపడుతున్న బాణంలా రోడ్డు మీదకి వెళ్ళింది. క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్లో కూర్చుని వెళ్ళింది. డ్రైవర్ షింబుకేం అర్థం కాలేదు. గబగబా పైకెళ్ళి, సార్, మేడం క్యాబ్లో ఎడుతున్నారు అన్నాడు. వెళ్ళని షింబు అన్నాడు దర్శన్ గంభీరంగా. అదేమిటి సార్, మేడం క్యాబ్లో వెళ్ళటం ఏమిటి అని పైకి అనలేక ఆశ్చర్యపోతూ చూశాడు. ఆ ఇంట్లో షింబు ఎక్కువగా దర్శన్ కారుకే డ్రైవర్గా ఉంటాడు. దర్శన్ గురించి అతడికి బాగా తెలుసు. వెంటనే పక్కకొచ్చి దర్శన్ తల్లిదండ్రులు సబితమ్మ, పాపారావులకి ఫోన్ చేశాడు. వాళ్ళు అంతకుముందే ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లారు. ఏంట్రా షింభు నువ్వు చెప్పేది, అమోఘ క్యాబ్లో వెళ్ళిందా అంటూ వాళ్ళు కంగారుగా కారులో బయలుదేరి ఇంటికొచ్చారు. రాగానే కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర నిలబడి ఉన్న శింబు భార్య రామిని చూసి ఏం జరిగింది రామి అని అడగాలనుకుని అడగకుండానే కొడుకు దగ్గరికి వెళ్లారు. ఏమిటి దర్శన్, శింబు చెప్పింది నిజమేనా? కోడలు క్యాబ్లో వెళ్ళిందిట. ఇంట్లో ఇన్ని కార్లు డ్రైవర్లు ఉండగా క్యాబ్లో ఎందుకు వెళ్ళింది అంది సబితమ్మ. దర్శన్ మాట్లాడకుండా గ్రిల్స్ మీద చేతులు ఉంచి కిందికి చూస్తూ నిలబడ్డాడు. నువ్విలా సమాధానం చెప్పకుండా నిలబడితే మాకెలా తెలుస్తుంది? మేము ఇప్పుడే కదా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాం. ఈ లోపల ఏం జరిగింది నాన్న? అమోఘ ఎక్కడికి వెళ్ళింది అన్నాడు పాపారావు. ఏమో డాడీ, నాకు కూడా చెప్పలేదు, నేను అడగలేదు. అలా ఎలా ఉన్నావు దర్శన్? అమోఘ నీ భార్య. మీ పెళ్లి జరిగి 1 రోజులు కూడా కాలేదు. నీకు చెప్పకుండా, నువ్వు అడగకుండా ఎలా వెళుతుంది? అసలేమిటిదంతా? చిరాగ్గా చూసింది సబితమ్మ. ఇక్కడ తనకి నచ్చినట్లు లేదేమో మమ్మీ. నిద్రలేస్తే పనివాళ్లు, కార్లు, డ్రైవర్లు, డైనింగ్ టేబుల్ తప్ప ఇక్కడ ఏముందని, అందుకే వెళ్ళిపోయిందేమో. అలా అని నీతో చెప్పిందా? దర్శన్ మాట్లాడలేదు. తనను తను సముదాయించుకుంటూ సతమతమవుతున్నాడు. నీకన్నా ముందు పెళ్లిళ్లు చేసుకున్న నీ కజిన్స్ చూడు, మీ వదినలతో ఎలా ఉన్నారో. అలా ఉండటం నీకు చేత కాలేదా? ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు దర్శన్. మరి 1 రోజులకే ఆ అమ్మాయి అలా వెళ్ళిపోవటం ఏమిటి దర్శన్? ఇదంతా గిల్టీగా ఉంది. ఏమనాలి నిన్ను? నన్నేమీ అనకండి డాడీ. అనకుండా ఎలా ఉంటాం? ఆ అమ్మాయి కారులో వెళ్లకుండా క్యాబ్లో వెళ్ళింది అంటేనే అర్థమవుతోంది మీ ఇద్దరి మధ్యన ఏదో జరిగిందని. ఏం జరగకుండానే వెళ్ళిందా? నిజం చెప్పు, నువ్వేదో దాస్తున్నావు కదూ మా దగ్గర. దాయటానికి ఏమీ లేదు. వదినలతో అమోఘను పోల్చకండి. వదినలు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. వాళ్లకు మంచి భోజనం, సంపాదించే భర్త, కారు, ఇల్లు, ఏసీ గదులు ఉంటే చాలు. అమోఘలా కాదు, చాలా డిఫరెంట్. ఆమెకు అన్నీ కావాలి. అవి నేను ఇవ్వలేను. నీకేం తక్కువ దర్శన్? నువ్వు అమోఘకు అన్నీ ఇవ్వగలవు. కానీ నువ్వేదో మాయ చేస్తున్నావు, కథలు చెప్తున్నావు. ఇందుకేనా అంత మంచి అమ్మాయిని తెచ్చి నీకు భార్యని చేసి నీ చేతుల్లో పెట్టింది? అది నువ్వు నిలుపుకోవద్దా? ఏమిటి నిలుపుకునేది? నువ్వు నా చేతుల్లో పెట్టింది ఏ కంపెనీయో కాదు డాడీ, అమ్మాయి. అయితే నిలుపుకోవా? నీకు కంపెనీ ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువరా అమోఘ. ఆ అమ్మాయికి అన్నీ నువ్వేరా. ఆ నమ్మకంతోనే వచ్చిందిరా. అలాంటి అమ్మాయిని మేము లేని సమయంలో ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తావా? ఊపిరాడలేదు దర్శన్కి. అయినా ఇదంతా మా చేత చెప్పించుకునే వయస్సా నీది? 27 ఏళ్ళు వచ్చాయి. నంబర్ 1 పొజిషన్లో ఉన్న ఒక కంపెనీకి డైరెక్టర్వి. ఇలా చేస్తే మన పరువు ఉంటుందా? బంధువుల్లో, స్నేహితుల్లో ఎలా తిరగాలి అన్నాడు పాపారావు. మండింది దర్శన్కి. మీరు నన్ను బ్లేమ్ చేయదు డాడీ. పరువు మనకే కాదు, వాళ్ళకి ఉంటుంది. తనేమైనా చిన్నపిల్లనా? ఎంఫార్మసీ చదివింది. భర్తతో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, తనకేం కావాలో తనకు తెలీదా? ఒక్క నిమిషం మీరుండండి, నేను మాట్లాడతాను. మనకు తెలియకుండా వీళ్ళ మధ్యన ఏదో జరిగింది. నేనిప్పుడే వాళ్ళమ్మ హారతి, వాళ్ళ నాన్న పరంపరగారులతో మాట్లాడతాను.
వాళ్ళ అన్నయ్య సమర్తో కూడా మాట్లాడతాను. ఆ అబ్బాయి చాలా మంచివాడు. వాళ్ళ వదిన మౌక్తిక కూడా పద్ధతైన పిల్ల. వాళ్ళు ఊరుకోరు ఇలాంటివి అంటూ మొబైల్ పట్టుకుంది సబితమ్మ. నువ్వు ఆగు మమ్మీ, అమోఘ అందరిలాంటి అమ్మాయి కాదు. నేను చాలా కన్విన్స్ చేసి చూశాను, వినలేదు. అయినా అమోఘ వాళ్ళ ఇంటికి వెడితే వాళ్లే నీకు ఫోన్ చేస్తారు. నువ్వు వాళ్లను ముందుగానే కెలికి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఈ విషయంలో నా దగ్గర ఏ తప్పు లేదు. అయినా నలిగిపోతున్నాను, మీరింకా నలపకండి అన్నాడు దర్శన్. ఆలోచించాడు పాపారావు. నిజమే సబిత, ఏది జరిగినా తప్పు మనదే అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. దర్శన్ చెప్పేది కూడా విందాం. ఆ అమ్మాయి గురించి మనకు మాత్రం ఏం తెలుసు అన్నాడు పాపారావు. అందుకే ఈ విషయంలో మీరింతకన్నా ఎక్కువ హడావిడి చేయకండి డాడీ. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడకండి. ఏదైనా ఉంటే వాళ్ళ వైపు నుండే విందాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నేను ఇక ఆఫీస్కి వెళ్తాను అంటూ చకచకా కిందికి దిగాడు దర్శన్. అతను ఏ విషయంలోనైనా డైనమిక్గా ఉంటాడు, క్లారిటీగా ఉంటాడు. దర్శన్ రావటం చూసి శంభు కార్ డోర్ తెరిచాడు. దర్శన్ కారులో కూర్చుని ఆఫీస్కి వెళ్ళాడు. క్యాబ్ దిగి లోపలికి వస్తున్న అమోఘని చూసి, ఏమండి, మన అమోఘ వస్తుంది. సమర్, మౌక్తి ఇద్దరూ రండి. అయినా ఇది ఒక్కతే ఎందుకు వస్తుంది? వస్తున్నట్లు ఫోన్ కూడా చేయలేదు అంటూ అమోఘకు ఎదురు వెళ్ళి, రామ్మా అంది హారతి. అమోఘ అక్కడ నిలబడకుండా తల్లి వైపు తండ్రి వైపు చూడకుండా తన గదిలోకి వెళ్ళింది. అక్కడ ఆ గదిలో అమోఘ బెడ్ మీద మౌక్తిక తల్లి కాసులదేవి పడుకుని నిద్రపోతోంది. ఈమెప్పుడొచ్చారు అని మనసులో అనుకుంటూ బ్యాగ్ని షెల్ఫ్లో పెట్టి వాష్రూమ్కి వెళ్ళింది అమోఘ. ఆమె వాష్రూంలోంచి బయటకు వచ్చేసరికే హారతి, పరంపర, సమ్మర్, మౌక్తిక ఉన్నారు. కాసులదేవి నిద్రపోతూనే ఉంది. హారతి అమోఘ చెయ్యి పట్టుకుని, నీతో మాట్లాడాలి, ఇక్కడ కాదు, అత్తయ్య నిద్రపోతోంది, హాల్లో మాట్లాడుకుందాం అంటూ అమోఘను హాల్లోకి తీసుకెళ్ళింది. అందరూ వాళ్ల వెనకాలే వెళ్లారు. ఏమిటి అమోఘ, మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా నీ గదిలోకి వెళ్ళావు? కనీసం మమ్మల్ని పలుకరించలేదు. ఎందుకొచ్చావో, అక్కడ మీ వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పలేదు అంది మౌక్తిక. వాష్రూమ్కి వెళ్ళాను దినా. అంతేనా, ఇంకేం లేదా? నా వైపు చూసి చెప్పు అంది హారతి. ఇంకేముంటుందమ్మా, నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించలేదు. మీ ఇంట్లో అన్ని కార్లుండగా క్యాబ్లో ఎందుకు వచ్చావు? అది ఒంటరిగా. నీ మొహం ఏమిటి అలా ఉంది? జర్నీ చేశాను కదా, నాకు రెస్ట్ కావాలి. నన్ను వదిలేస్తే నా గదిలోకి వెళ్ళి పడుకుంటాను. నన్ను లేపొద్దు అంటూ మెరుపులా లేచి తన గదిలోకి వెళ్ళబోయింది. హారతి వెంటనే, అమోఘ ఆగు, నేను నీతో మాట్లాడాలి, గదిలోకి వెళ్లకు అంటూ అమోఘ వెనకాల వెళ్లి అమోఘను పట్టుకోబోయింది. వద్దు హారతి, నువ్వు అమోఘను వెళ్ళని అంటూ పరంపర ఆమెను ఆపాడు. హారతి సమర్ వైపు చూసి, అక్కడేదో జరిగిందిరా సమర్, లేకుంటే అమోఘ అలా ఉండదు అంది ఆందోళనగా. ఏం జరిగినా అమోఘ చెప్తుందిలేమ్మా, కొద్దిసేపు దాన్ని అలాగే వదిలే, నువ్వు టెన్షన్ పడకు అన్నాడు సమర్. మీరింత ప్రశాంతంగా ఎలా ఉన్నారా? నేను టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? ఉండు, ఇప్పుడే సబిత వదిన గారికి ఫోన్ చేసి ఏ విషయం కనుక్కుంటాను. వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఏమన్నా చెబుతారు కానీ అమోఘ మనతో మాట్లాడే వరకు నువ్వు వాళ్ళతో మాట్లాడకు హారతి. వాళ్ళు మంచి మర్యాదతో పాటు పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు. మనం కాస్త సంయమనం పాటించాలి. ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే ఆ తర్వాత మనకు మాట్లాడే అవకాశం ఉండదని నాకు తెలుసు. కానీ నాకు చాలా భయంగా ఉందండి. అది ఎందుకలా ప్రవర్తిస్తోంది? మనతో మాట్లాడకుండా మనల్ని తప్పించుకుని గదిలోకి వెళ్ళటం ఏమిటి? ఎందుకలా వెళ్ళింది? అది గదిలోకి ఎందుకెళ్ళినా మన కళ్ళ ముందే ఉంది కదమ్మా, భయం ఎందుకు? ఏదైనా ఉంటే తర్వాత అయినా చెప్తుంది. నువ్వేదేదో ఊహించుకుని ఏం జరిగిందో తెలుసుకోకుండా వాళ్లకు ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడొద్దు. కాస్త ఓపిక పట్టు. సమర్ చెప్పేది నిజమే హారతి. ఇది మన అమ్మాయి జీవితం. చాలా సున్నితంగా వ్యవహరించాలి. ఆవేశం, ఆతృత తగ్గించుకో. మన అమ్మాయి మరీ అంత అమాయకురాలు కాదు అన్నాడు పరంపర. కరెక్టే, కానీ ఇది తొందరపడి అక్కడ వాళ్ళని ఏమైనా అందేమోనండి. ఫోన్ చేసి క్షమాపణ అడుగుదామని. నువ్వు క్షమాపణ ఎలా అడుగుతావు విషయం తెలియకుండా? వాళ్ళు హలో అనగానే క్షమించమంటావా? అయినా అదంత తొందరపడి వాళ్ళని ఏమైనా అనే మనిషా? మరి అది మనకేం చెప్పట్లేదుగా. ఒంటరిగా క్యాబ్లో వచ్చింది, మనల్ని మన బాధకు వదిలేసి గదిలోకి వెళ్ళింది. ఇక్కడ నా గుండె ఆగేలా ఉంది.
నెమ్మదిగా నేను అడిగి తెలుసుకుంటానులేండి అత్తయ్య, మీరు కంగారు పడకండి అంది మౌక్తిక. బెటర్ హారతి, వాళ్ళిద్దరూ ఒకే వయసు వాళ్ళు కాబట్టి ఏదీ దాచుకోకుండా మాట్లాడుకుంటారు. అదంతా మౌక్తిక చూసుకుంటుంది అన్నాడు పరంపర. ఇహ వాళ్ళెవ్వరూ అమోఘ ఉన్న గదిలోకి వెళ్లే ప్రయత్నం చేయకుండా హాల్లోనే కూర్చున్నారు. అమోఘ గదిలోకి వెళ్లగానే పడుకుంది. కాసులదేవి నిద్రలేచి తన పక్కన పడుకుని ఉన్న అమోఘని చూసి బిత్తరపోయింది. పెళ్లికి ముందున అమోఘకి ఇప్పటి అమోఘకి ఆమె దృష్టిలో చాలా తేడా ఉంది. ఇప్పుడు అమోఘ కోటీశ్వర్ల ఇంటి కోడలు. అందుకే అమోఘ పక్క నుండి వెంటనే లేచి బెడ్కి కొంచెం దూరంగా ఉన్న సోఫాలో కూర్చుంది. హారతి కూడా అమోఘ వచ్చినప్పటి నుండి మనస్సు బాగోలేక తన గదిలోకి వెళ్లి పడుకుంది. అత్తయ్య, మీరిలా వచ్చి గదిలో ఉంటే మాకేం దోస్తుంది? అక్కడ అమోఘకు నచ్చలేదేదో జరిగితేనే కదా వస్తుంది. కాస్త స్థిమితపడ్డాక మాట్లాడదాం. అమోఘని మనమే అర్థం చేసుకోకపోతే ఎలా అంది మౌక్తిక. ఏం జరిగినా మనతో చెప్పాలిగా, పెళ్లి చేసి పంపాం. అదలా ఉంటే మనకెన్ని అనుమానాలు వస్తాయి? మనల్ని అర్థం చేసుకోవద్దా? పిలుస్తున్నా వినకుండా అలా వెడితే మనకైనా ఎలా ఉంటుంది అంటూ లేచి కూర్చుంది హారతి. నిజమే అత్తయ్య, అమోఘను చూస్తుంటే నాకు కూడా టెన్షన్గానే ఉంది. తనతో మాట్లాడదామని ఇంతకుముందే గదిలోకి వెళ్ళాను. మా అమ్మ పక్కన పడుకుని ఉంది, చూసొచ్చేశాను. నువ్వొక పని చెయ్యి మౌక్తి. ఏమిటా పని? చెప్పండి అత్తయ్యా. అమోఘ మీ అమ్మ క్లోజ్గా ఉంటారు. అక్కడ ఏం జరిగితే అమోఘ ఇలా వచ్చిందో అమోఘతో మాట్లాడి తెలుసుకోమని అమ్మకు చెప్పు. సరే అత్తయ్య, చెప్తాను. కిచెన్లో ఇంకొంచెం వర్క్ ఉంది, అది చూసుకుని వెళతాను. ఈ లోపల మీరు డైనింగ్ టేబుల్ దగ్గరకు రండి. మీరు లేకుంటే సమర్ గాని మావయ్య గాని సరిగా తినరు. అలాగే, నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని హారతనగానే మౌక్తిక కిచెన్లోకి వెళ్ళింది. అదే సమయంలో అంతవరకు పడుకుని ఉన్న అమోఘ లేచింది. సోఫాలో కూర్చుని ఉన్న కాసులదేవిని చూసి, అప్పుడే లేచారేమత్తయ్యా, వచ్చి పడుకోండి. అవును, మీరెప్పుడొచ్చారు? మావయ్య బాగున్నారా అంది. బాగున్నారు, మొన్ననే ఇజ్రాయెల్ వెళ్లారు. నేను ఒక్కదాన్నే ఉండలేక ఇంటికి తాళం వేసి ఇక్కడ ఉందామని ఉదయమే వచ్చాను. నేను రాలేదు, మీ అమ్మ సమర్ రమ్మంటే వచ్చాను. ప్రయాణం చేసి వచ్చాను కదా, మీ వదిన ఇచ్చిన కాఫీ తాగి పడుకున్నాను. ఈ లోపల నువ్వు వచ్చావు అంది కాసులదేవి. సరే, వచ్చి పడుకో. నేనా? నీ పక్కన? వద్దొద్దు. అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నావు అత్తయ్యా? నువ్వు ఎప్పుడొచ్చినా నా గదిలోనే, నా పక్కనే, ఇదిగో ఇదే బెడ్ మీద పడుకునేదానివి కదా. ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అప్పుడే మర్చిపోయావా? అప్పుడు వేరే అమోఘ, ఇప్పుడు నువ్వు పెద్దింటి కోడలివి. నీ గౌరవం నీకుంటుంది. నా కూతురికి ఆడపడుచువైనంత మాత్రాన నువ్వు మేము ఒకటవుతామా? నేను ఇదిగో ఇక్కడే ఈ సోఫాలో పడుకుంటాను. నీ పక్కన మాత్రం పడుకోను. నాకు ఇక్కడ బాగుంది. లేదు లేదు, అలా ఏం కుదరదు. మామయ్య ఇజ్రాయెల్ నుండి వచ్చే వరకు నువ్వు ఇక్కడే నా పక్కనే పడుకోవాలి. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీ కూతురు ఆడపడుచునే, నువ్వు మా అత్తయ్యవే అంటూ లేచెళ్ళి కాసులదేవి మెడ చుట్టూ చేతులు వేసి ఆమె పక్కన కూర్చుంది అమోఘ. అప్పుడే అక్కడికి వచ్చిన మౌక్తిక వాళ్ళని చూసి షాక్ అయి, మా అత్తయ్య చెప్పింది నిజమే, వీళ్ళిద్దరూ నిజంగానే క్లోజ్ అని అనుకుంటూ, మీ ఇద్దరు కూడా భోజనానికి రండి, అందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి వెళ్ళింది మౌక్తిక. పద అమోఘ, వెడదాం అంటూ కాసులదేవి అమోఘను వెంటబెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. భోజనం చేస్తున్నంతసేపు అమోఘతో ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె కూడా ఎవరితోనూ మాట్లాడలేదు. ఆమె మొహంలో పెద్ద మార్పు లేదు, ఎప్పట్లాగానే ఉంది. అమోఘ తిన్నాక లేచి కాసులదేవితో కలిసి తన గదిలోకి వెళ్ళింది. అలా 2 రోజులు గడిచాయి. మౌక్తికను గార్డెన్లోకి తీసుకెళ్లి, అమోఘ ఏం చెప్పిందో మీ అమ్మని అడిగావా మౌక్తి అంది హారతి. అడిగానత్తయ్యా, అమ్మ ఏం చెప్పట్లేదు. అమోఘను మనమే అడుగుదాం, నేను వెళ్ళి అమోఘను తీసుకొస్తాను అంటూ మౌక్తిక వెళ్ళి అమోఘను తీసుకొచ్చింది. కూర్చో అమోఘ, నీతో మాట్లాడాలి అని హారతనగానే అమోఘ కూర్చుంది. నువ్వు వచ్చి 2 రోజులు అవుతుంది. నువ్వు ఇక్కడికి వచ్చావా లేదా అని మీ అత్తగారు కానీ దర్శన్ కానీ ఫోన్ చేయలేదు. నేను వాళ్లకు ఫోన్ చేద్దామంటే మీ నాన్న అన్నయ్య విషయం తెలియకుండా వాళ్లకు ఫోన్ చేయొద్దంటున్నారు. వాళ్లతో నువ్వు గొడవేమైనా పడ్డావా? అందుకే వచ్చావా? గొడవేమీ లేదు. మరెందుకు వచ్చావు? నాకు అక్కడ ఉండాలని లేదు. ఎందుకు లేదు? బంగారం లాంటి భర్త, ప్రేమగా చూసుకునే అత్తమామలు, కోట్ల ఆస్తి. ఏం మాట్లాడుతున్నావే?
ఏ అమ్మాయికి దొరుకుతుంది అంత అదృష్టం? నువ్వెందుకిలా ఆలోచిస్తున్నావు? ఏం కూర్చుంది నీ నెత్తి మీద అంటూ ఆవేశంగా అడిగింది హారతి. నువ్వెందుకమ్మా అంత ఆవేశపడతావు? నాకు అక్కడ నచ్చలేదు, అందుకే వచ్చాను. చిన్నపిల్లలా మాట్లాడకు. పద, నేనొచ్చి వాళ్ళతో మాట్లాడి నేను అక్కడ వదిలొస్తాను. నువ్వు వచ్చినట్లు వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. నిన్ను తీసుకొస్తున్నట్లు కూడా చెప్తాను. అదంతా వద్దమ్మా. నేను వచ్చి 2 రోజులైనా వాళ్ళు ఫోన్ చేయలేదు కదా. నువ్వు కూడా చేయకు. నా అవసరం వాళ్ళకి ఎంత లేదో వాళ్ళ అవసరం కూడా నాకు అంతే లేదు. అలా అనుకుంటారా ఎవరైనా? అంటే దర్శన్ నిన్ను వదిలేశాడా? మీ ఇద్దరు ఒకరిని ఒకరు వద్దనుకుని విడిపోయారా అని నేను చెప్పానా? నేను దర్శన్తో ఏం మాట్లాడాలో అది మాట్లాడాను. దర్శన్ కూడా నాతో మాట్లాడాడు. ఇద్దరం మాట్లాడుకున్నాక అతడు నాకు నచ్చజెప్పాలని చూశాడు. నాకు నచ్చినట్లు ఉండాలని ఉందని చెప్పాను. అది నా హక్కు కాబట్టి వచ్చాను. ఏం హక్కే నీ హక్కు? నీ జీవితాన్ని పాడు చేసుకోవటం నీ హక్కా? ఉండు, నాన్నతో అన్నయ్యతో చెప్తాను. చెబితే వాళ్ళు ఏం చేస్తారు? నా కాళ్ళు చేతులు కట్టేసి నన్ను ఎత్తుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదులుతారు. అలా ఎన్ని రోజులు? అదేం న్యాయం అమ్మా? మీరు పెళ్లి చేస్తానంటే చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా ఉంటానని చెప్తే ఉండనివ్వరా? దీనికి కూడా కారణాలు అవసరమా? సరే అమ్మా, ఒకటి చెప్పు. నీకు నేను కావాలా వద్దా? కావాలి. కానీ నువ్వు నీకు నచ్చినట్లు ఉంటానంటే ఎవరు ఒప్పుకుంటారు? భర్త దగ్గర ఉంటేనే కదా మర్యాద. ఇలాంటి మాటలకి నా దగ్గర సమాధానం లేదమ్మా. ఇక నన్ను వదిలే. నువ్వు నాన్నకు అన్నయ్యకు నేను ఇక్కడే ఉంటానని చెప్పు. వాళ్ళు కానీ నువ్వు కానీ నన్ను ఫోర్స్ చేస్తే నేను ఇక్కడ కూడా ఉండను. ఏ విషయం నాకు ఇప్పుడే చెప్పు అంది అమోఘ. నువ్వు చాలా తెలివైనదాన్ని అనుకున్నాను అమోఘ. నన్ను ఇంత ఏడిపిస్తావనుకోలేదు. ఇందులో ఏడవలసింది ఏముందో దినా? అమోఘ తన మనసులో ఏముందో అంతా చెప్పకపోయినా కొంతైనా చెప్పింది కదా. నేను అడిగితే నాకు ఇది కూడా చెప్పలేదు. పరువు అని మర్యాద అని అమోఘని ఇబ్బంది పెట్టకు. పిల్లలు అర్థం కాకపోయినా వాళ్ళు సౌకర్యంగా ఉంటే చాలనుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. ఈ రోజున్నట్లు రేపు ఉండదు. నడుస్తున్న కాలంతో పాటే మనం కూడా అంది కాసులదేవి. ఏమో వదినా, నేనెటు తేల్చుకోలేకపోతున్నాను. పెళ్లి జరిగి నెల కూడా కాలేదు. ఇది ఇక్కడే ఉంటే నేను ప్రశాంతంగా ఉండగలనా? నువ్వైనా దానికి కాస్త నచ్చజెప్పి దర్శన్ దగ్గరకు పంపించు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో అంది హారతి. ఎవరేమనుకున్నా అమోఘ మనసు మారితేనే తప్ప ఇంకో దారి లేదత్తయ్యా. అమోఘ తప్పకుండా మారుతుంది. దర్శన్ దగ్గరికి వెళ్తుంది అంది మౌక్తిక. ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు వెళుతుంది? అది జరిగేదేనా మౌక్తి? ఎందుకు జరగదత్తయ్యా? ఏది మనం ఊహించినట్లు ఉండదని మీరు చెప్తూ ఉంటారు కదా. ఇది కూడా అంతే. చూస్తూ ఉండండి, అమోఘ తనకు తానే దర్శన్ దగ్గరికి వెళుతుంది అంటూ నచ్చజెప్పింది మౌక్తిక. అమోఘ అది వినగానే ఏమనుకుందో ఏమో వెంటనే లేచి తన గదిలోకి వెళ్ళింది. అమోఘ వెళుతుంటే చూసి, చూడు ఎలా వెళుతుందో. మనం మాట్లాడుకునేది ఇష్టం లేకనే కదా అలా వెళుతుంది అంది హారతి. అదేం కాదులే అత్తయ్యా. ఎందుకు కాదు? నాకు తెలీదా దాని ప్రవర్తన ఎలా ఉంటుందో? ఎలా ఉన్నా చేసేదేముంది? అదో పెద్ద రాతి బొమ్మలా తయారైంది. అర్థమవుతుందా పాడా అని అంటే బాగుండదని మౌక్తిక మౌనంగా ఉంది. అది కాదు మౌక్తిక, దానికి మన ప్రమేయం లేకుండానే ఘనమైన సంబంధం వచ్చిందా? పెళ్లి కూడా ఘనంగానే జరిగిందా? రాతేమో ఇలా తగలడింది. ఇదే నా బాధ అంది హారతి. నువ్వు మరీ ఎక్కువగా బాధపడుతున్నావు వదినా. ఇప్పుడు ఏమైందని అమోఘకు అంది కాసులదేవి. అంతకన్నా ఎక్కువ మాట్లాడితే నీకే నీ కూతురు మొగుడు దగ్గరే ఉందిగా అని అంటుందని. నువ్వన్నట్లు దానికేం కాదులే వదినా. అది బాగానే ఉంది. సమయానికి తింటుంది, నిద్రపోతుంది. కానీ అది అత్తింట్లో ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉందని ఎవరైనా అడుగుతారు చూడు. అప్పుడు నేనేం చేయాలి? ఆడపిల్లను పెళ్ళయ్యాక ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా? నువ్వు పెట్టుకోలేదుగా. తానే వచ్చింది, ఉంది. ఇందులో తప్పే ఉంది అంది కాసులదేవి. అసలు ఆ పెళ్లి కాకున్నా బాగుండేది వదినా. ఇప్పుడు చూడు, అక్కడేం జరిగిందో చెప్పదు, ఎందుకు వచ్చిందో చెప్పదు. తల్లి దగ్గర కూడా దాస్తుంది. ఎంత భయంగా ఉంటుంది నాకు అంది హారతి. వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే రాత్రి అయింది. ఆ రాత్రికి కాసులదేవి పక్కన పడుకుని ప్రశాంతంగా నిద్రపోయింది అమోఘ. హారతికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవారి నిద్ర లేచాక కూడా హారతి ఆలోచనలు అలాగే సాగుతున్నాయి. అమోఘ చుట్టే ఉన్నాయి.
కూర్చున్నా తిరిగినా అదే బాధ. అప్పటికి కాసులదేవిని అడిగింది, అమోఘ రాత్రేమైనా నీతో చెప్పిందా వదినా అని. నాకేం చెప్పలేదు వదినా, చాలాసార్లు అడిగాను. చివరికి నవ్వి ఊరుకుంది. మీరింక పడుకోండి అత్తయ్యా అని నన్ను పడుకోబెట్టింది. నాకన్నా ముందే తను నిద్రపోయింది అందే ఆమె. ఇక లాభం లేదనుకుని ఈ విషయాన్ని సుమతో చెప్పి ఏదైనా సలహా అడగాలి అని అనుకుంటూ లేచి గదిలోకి వెళ్ళింది హారతి. డోర్ పెట్టుకుని ఒంటరిగా కూర్చుంది. తన స్నేహితురాలు సుమబాలకు ఫోన్ చేసింది. జరిగిందంతా చెప్పింది. ఇప్పుడు నేనేం చేయాలి సుమా అంది. ఏముంది చేయటానికి, ఇది చాలా చిన్న విషయం హారతి. నువ్వు రాత్రి పగలు తేడా తెలియకుండా ఎందుకింతగా బాధపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఏదైనా ఉంటే తనే చెప్తుంది కదా, కొంచెం కూడా ఆగలేవా అంది సుమబాల. ఇది చిన్న విషయమా సుమా? అది ఇలా వచ్చినట్లు తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఏదో ఒక విధంగా మాటలతో గుచ్చకుండా ఉంటారా? అది ఇక్కడ ఇంకా ఎన్ని రోజులుంటుందో. ఎన్ని రోజులు ఉన్నా నువ్వు మౌనంగానే ఉండాలి. మౌనంగా ఉండటం కాదు సుమా, అది పైకి చాలా హ్యాపీగా కనిపిస్తుంది. అది నటనో నిజమో తెలియట్లేదు. అదే నా బాధంతా. అదంతా కాదు హారతి. అమోఘ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుని వచ్చిందో నువ్వు ఆలోచించావా? ఏం ఆలోచించాలి సుమా? చెప్తున్నాను కదా, దానికేమో అయ్యింది. నీకు తెలీదా వాళ్ళెంత సంపన్నులో? అసలు ఎవరికి దొరుకుతుంది అలాంటి సంబంధం? కనీసం అది వచ్చిన కారణమైనా చెప్పిందా అంటే అది లేదు. ఏమనుకోవాలి నేను? కారణం ఎందుకు చెప్పలేదో అది ఆలోచించు హారతి. ఆలోచించాను సుమా, సమాధానం దొరకలేదు. అమోఘ చాలా తెలివైన పిల్ల. తన వ్యక్తిత్వంలో పరిణితి ఉంది. కానీ జరిగింది వింటుంటే ఎక్కడో ఏదో తప్పు జరిగైనా ఉండాలి, లేదా తనేదైనా తొందరపాటు నిర్ణయంతోనైనా వచ్చుండాలి. కాలం గడిచే కొద్దీ నెమ్మదిగా అన్నీ అవే బయటపడతాయి. తనకి కాస్త టైం ఇవ్వు అంది. ఇంకా ఎంత టైం? ఎన్ని రోజులు కావాలి? అసలు తల్లితో చెప్పుకోలేని సమస్యలుంటాయా? ఎందుకుండవు? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఉండే సమస్యలన్నీ పైకి కనిపిస్తాయా? కనిపించనివి కూడా ఉంటాయి కదా. కొంతమంది వాటిని తల్లితో చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. అమోఘ చెప్పట్లేదంటే నువ్వు బాధపడతావని కావచ్చు, లేదంటే నీతో చెప్పుకోలేని విషయమైనా కావచ్చు. తనని ఏమీ అనకు హారతి, కాస్త ఓపిగ్గా ఉండు అంది సుమబాల. నేను ఓపిగ్గానే ఉంటాను, కానీ వాళ్ళకి ఇది ఇక్కడికి వచ్చినట్లయినా ఫోన్ చేసి చెప్పాలిగా. ఇప్పటికే 2 రోజులు దాటాయి. అదేమో వాళ్ళకి ఫోన్ చేయొద్దంటోంది. ఇంట్లో వాళ్ళు కూడా అది చెప్పినట్లే చెయ్యి అంటున్నారు. వాళ్ళని కాదని నేనేం చేసినా ఏమవుతుందోనని కంగారుగా ఉంది. ఏమీ కాకుండా ఎలా ఉంటుంది హారతి? నువ్వు ఇంట్లో వాళ్ళని కాదని ఇప్పుడేం చేసినా అన్నిటికీ నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. దానివల్ల అమోఘ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కూడా నువ్వే భరించాలి. అదే నా భయం సుమా. అందుకే అన్నాను హారతి, ఇది చాలా చిన్న విషయమని. అలాగైనా నువ్వు కామ్గా ఉంటావని. కామ్గా ఎలా ఉంటాను నేను? ఉండలేకపోతున్నాను. ఉండాలి హారతి, ఒక్కోసారి ఉండక తప్పదు. అది కాదు సుమా, అది దర్శనం దగ్గర ఉండకుండా, ఏం జరిగిందో చెప్పకుండా నా కళ్ళ ముందు తిరుగుతుంటే నిమిషానికి ఒక రకంగా ఆలోచిస్తూ నలిగిపోతున్నాను. మా వారు, మా అబ్బాయి అసలేం జరగనట్లే ఉంటున్నారు. అది ఇంకా బాధగా ఉంది. బాధపడి ఏం చేస్తావు? జరిగేది ఆపుతావా? నన్ను ఇంకా బాధ పెట్టకు సుమా. పెళ్ళైన 4 రోజులకే నా అల్లుడు నా కూతుర్ని వదిలేశాడని నలుగురు అనుకోకుండా నువ్వే ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వు. అందుకే నీకు ఇప్పుడు ఫోన్ చేశాను అంది హారతి. అయితే అర్జెంటుగా పంతుల్ని పిలిపించి నీ కొడుకు కోడలితో మంగళకరమైన పూజ ఏదైనా చేయించు. దానికి నీ స్నేహితుల్ని, బంధువుల్ని, చుట్టుపక్కల వాళ్ళని పిలువు. మీ వియంకుల్ని కూడా పిలువు. ముఖ్యంగా ఆ పూజకు దర్శనం వచ్చేలా చూడు అంది. అలా ఎందుకు సుమా? ఇలా ఎందుకంటే ఈ నెపంతోనైనా నువ్వు సబిత గారితో మాట్లాడగలుగుతావు. ఇది నీకో మంచి దారి. మౌనంగా ఉంది హారతి. పూజకు పిలుస్తూ ఆ మాటల్లో అమోఘ వచ్చినట్లు చెప్పు. నీకు కూడా అమోఘ వచ్చి 2 రోజులు దాటినా వాళ్లకు ఫోన్ చేయలేదన్న బాధ తగ్గుతుంది. సరేనా? ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు మీ వియంకురాల్ని పూజకు పిలవటానికే ఫోన్ చేస్తున్నావు అనుకుంటారు. అమోఘ కోసం అని అనుకోరు. అమోఘ కూడా అలాగే అనుకుంటుంది. అప్పుడు నిన్నెవరూ అనుమానించరు. మరి సబితా వదిన వాళ్ళు ఏమంటారో సుమా? పూజకు వస్తారో లేదో అంది హారతి.
వస్తారు. పిలిస్తే రాకుండా ఉండేంతగా మీ మధ్యన ఇంకా ఏం జరగలేదు. పెద్దవాళ్ళు, మీరు బాగానే ఉన్నారు. అవునవును, మేం బాగానే ఉన్నాం. కానీ ఆ పూజకు దర్శనం వచ్చేలా చూడు. పూజ దగ్గర అమోఘ పక్కన దర్శనం కనిపించాలి. అప్పుడే అమోఘ ఎక్కడున్నా అమోఘ గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. అంటే ఏముంది హారతి, ఒకసారి దర్శన్ అమోఘ కలిసి కనిపిస్తే మీ చుట్టుపక్కల వాళ్లకు నీతో పని ఉండదు. దర్శన్ అమోఘల మధ్య ఏం జరిగినా వాళ్ళు ఎలా ఉన్నా ఎవరికీ అవసరం ఉండదు అంది సుమబాల. ఆలోచిస్తూ వెంటనే మాట్లాడలేదు హారతి. ఆలోచించకు హారతి, అలా కొద్ది రోజులు గడవని, ఆ తర్వాత తాడో పేడో అదే తేలిపోతుంది. తాడో పేడో తేలిపోవటం ఏమిటి సుమా, నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళిక కలిసి ఉండదా? అదేనా నువ్వు చెప్పేది? చచా, నీకిప్పుడు తాడు పట్టుకున్నా పావులాగే అనిపిస్తుంది. నువ్వున్న సిచ్యువేషన్ అలాంటిది. మనస్సు మొత్తాన్ని నెగిటివ్తో నింపుకున్నావు. ఇక నేనేం చేయలేను, నేనేం మాట్లాడను. అది కాదు సుమా, ఏదైనా మన మంచికి అన్నట్లు చేసుకుంటూ పోవాలి హారతి. మరీ ఇలా డీలా పడితే ఎలా చెప్పు? పెళ్ళయ్యాక ఇద్దరు వ్యక్తులు కలిసి బతకవచ్చునేమో గాని జీవించడం అంత సులభమా? దానికి ఎంత ఓపిక, ఎంత సర్దుబాటు, ఎంత నైపుణ్యం ఉండాలి. ఇదంతా చదువులు నేర్పుతాయా? నేర్పవని అర్థమవుతుంది సుమా. అందుకే ఇది నువ్వు గంభీరంగా నడుచుకోవలసిన సమయం అంది సుమబాల. అలాగే సుమా, నువ్వు చెప్పినట్లే ఇంట్లో పూజ పెట్టుకుంటాను. ఇప్పుడే మా వాళ్ళందరితో మాట్లాడతాను, నీకు తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది హారతి. మిగిలిన కథ తర్వాతి భాగంలో.